జస్ట్ సింపుల్ లాజిక్ అండి. యూ ఆర్ బయింగ్ ఏ స్మాల్ బల్బ్ 30-40 రూపీస్ బల్బ్ అది పనిచేస్తుందా లేదా చెక్ చేసే కదా మీరు కొంటారు. వెన్ ఇట్స్ కమ్ టు యువర్ ఫ్లాట్ ఎందుకు చెక్ చేయించుకోవట్లేదు మీరు? ఎంత పెద్ద బిల్డర్ అయినా చిన్న స్కేల్ బిల్డర్ అయినా కామన్ గా వచ్చే ఇష్యూస్ వచ్చేవి ఫ్లోరింగ్ ఇష్యూస్, సీపేజ్ ఇష్యూస్, లీక్స్. ఫస్ట్ డే ఆఫ్ యువర్ హ్యాండ్ ఓవర్ లో ఇవి ఏవి మీకు కనపడవు. ఎవ్రీ వన్ విల్ బి ఎక్సైటెడ్ అబౌట్ దేర్ ఫ్లాట్. ఆ కీస్, ఆ రిబ్బన్ కటింగ్, ఆ సెలబ్రేషన్ లో ఉండిపోతారు. 50 lakhs ప్రాపర్టీలో ఇష్యూస్ ఉంటాయి, 50 crores ప్రాపర్టీలో కూడా ఇష్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మేము అన్కవర్ చేస్తాం అనమాట హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్. ఈ ఎక్విప్మెంట్ ఇదంతా మీరు తెచ్చుకోవడంలోని ఎంత ఇన్వెస్ట్మెంట్ వరకు అయింది? అప్రాక్సిమేట్లీ నాకు we have done lot of intense research and we imported it from Germany. So how much does handover expert charge? So this usually depends on size and location wise ఒక price ఉంటుంది. Usually గా అయితే close to How much money would one save? క్లోజ్ టు 1 lakh సేవ్ అయి ఉంటుంది. కొంతమందికి 1 to 2 lakhs సేవ్ అయి ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. కోకాపేటలో లెజెండ్ చైమ్స్ అని మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా. సో హీ వాంట్ టు డూ ఎ టెనెంట్ మూవ్అవుట్ ఇన్స్పెక్షన్. ఏమేమి డ్యామేజెస్ జరిగాయి, ఎంతవరకు వచ్చాయి అని చెప్పి మొత్తం వాల్యుయేషన్ కూడా చేయించారనమాట. మా టీం లోపలికి వెళ్ళారు. సో నేను ఆ రిపోర్ట్ అంతా చెక్ చేసిన తర్వాత సర్ప్రైజ్ అయ్యాను. ఏంటి టెనెంట్స్ ఇంత దారుణంగా ఉంటారా? నాట్ అందరూ నేను అన్ను. వాల్యుయేషన్ అమౌంట్ చూస్తే అతను డ్యామేజెస్ జరిగిందంతా కూడా క్లోజ్ టు. యూజువలీ రీసేల్ లోని ఇష్యూస్ ఏముంటాయి అన్నది నెంబర్ 1. రీసేల్ ప్రాపర్టీలో ఎక్కువగా వచ్చేవి ఏంటంటే ప్లంబింగ్ ఇష్యూస్ వస్తాయి బికాస్ ఆఫ్ ద వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్. కొన్ని బిల్డింగ్స్ మేము రీసేల్ ప్రాపర్టీస్ స్మాల్ టీమ్ చూస్తే ప్యాచ్ వర్క్ పైన కింద పడేలా ఉంటాయి. హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ ని మనం సైన్ అప్ చేస్తాం. ఒకవేళ బిల్డర్ లోపలికి అలౌ చేయకపోతే అది కస్టమర్ రైట్. బిల్డర్ కి ఏం సంబంధం లేదు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లాట్ కస్టమర్ది. ఆ ఓనర్ హ్యాస్ అ రైట్ టు గెట్ ద హోమ్ ఇన్స్పెక్షన్ డన్. బిల్డర్ కి ఏ రైట్ లేదు ఇప్పుడు. అండ్ బిల్డర్ అడుగుతారు వీళ్ళకి అసలు ఏం అథారిటీ ఉంది, ఏం రైట్స్ ఉంది అని చెప్పి అడుగుతారు అనమాట. సో వీఆర్ అన్ ISO సర్టిఫైడ్ కంపెనీ అండ్ మా రిపోర్ట్స్ అన్ని కూడా విల్ బి వెరిఫైడ్ బై GHMC అప్రూవ్డ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్. మా దగ్గర పనిచేసే ప్రతి ఎంప్లాయీ సివిల్ ఇంజనీర్ అండ్ దే హ్యావ్ వెరీ వాస్ట్ నాలెడ్జ్. నోబడీ కెన్ స్టాప్ దిస్. ఏ ఇష్యూ ఉన్నా కూడా 100% వస్తుంది అక్కడ. Hi guys, welcome to another episode on Yent Money by Tamada Media. This is Anusha, your host. మనం ఇప్పటి వరకు ఆంటర్ప్రెనర్షిప్ అన్న టాపిక్ని చాలా వరకు కవర్ చేసాం. చాలా ఇండస్ట్రీస్ నుంచి గెస్ట్ని తీసుకొని వచ్చాం. ఈరోజు టాపిక్ చాలా యునీక్గా ఉంటుంది. ఐఎమ్ పర్సనలీ వెరీ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్. ఈరోజు మన గెస్ట్ హర్ష, హూస్ ద ఫౌండర్ ఆఫ్ అ కంపెనీ కాల్డ్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్. హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ లైక్ 1 sentence, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు టాక్ ఇన్ అన్ ఎలాబరేట్ మేనర్ ఇన్ ద నెక్స్ట్ 1 hour. సో బేసిక్గా ఒక కొత్త ఇల్లు కొనుక్కుంటే దానికి కావాల్సినవన్నీ ఉన్నాయా లేవా, ఇష్యూస్ ఉన్నాయా లేవా అని మీకు నాకు ఎలా తెలుస్తుంది? ప్రతి ఇష్యూ మనకు కనిపిస్తుందా? కనిపించని ఇష్యూస్ని ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు బిల్డర్ దగ్గర నుంచి కీస్ తీసుకునే ముందే అన్న కాన్సెప్ట్ని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నాం. హైదరాబాద్లోని ప్రతి సంవత్సరం దాదాపు 60,000 నుంచి 65 ఇల్లులు సేల్ అవుతాయంట. సో మీ అందరికీ ఉపయోగపడే టాపిక్ ఇది, కొనాలనుకుంటున్న వాళ్ళకి, కొన్న వాళ్ళకి కూడా. So stay tuned for this episode today. Harsha, thank you so much for coming over. Yeah, hi Anusha, hi. Did I do the introduction well? It was awesome, yeah. All right. So first, హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ ఏం చేస్తుంది అని ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఈవెన్చువలీ విల్ టచ్ అపాన్ ఇట్ ఇన్ ఎలాబరేట్ మేనర్. బట్ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రీవియస్గా ఎప్పుడు ఇల్లు కొనుక్కోని వాళ్ళు ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటుంటే హ్యాండ్ ఓవర్ అవ్వక ముందు యూజువల్గా మిస్ అయ్యే ఐటమ్స్ ఏంటి? హ్యాండ్ ఓవర్ అవ్వకముందు యూజువల్గా మిస్ అయ్యే ఐటమ్స్ చాలానే ఉంటాయండి. యూజువల్గా మీరు బిల్డర్ దగ్గర నుంచి కీస్ కలెక్ట్ చేసుకునే ముందు యువర్ డ్రీమ్ హోమ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. కీస్ మీ దగ్గర ఉన్నాయి, బిల్డర్ వచ్చి మిమ్మల్ని ఇన్స్పెక్ట్ చేసుకొని కీస్ కలెక్ట్ చేసుకోమంటారు. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు ఎవ్రీ ఫ్లాట్ ఓనర్. తీసుకునే వాళ్ళని ఏం చెక్ చేస్తారు మీరు? జస్ట్ ఒక 2 seconds ఆలోచించండి. జస్ట్ విత్ యువర్ నేకెడ్ ఐ వాల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పెయింటింగ్ కరెక్ట్గా ఉందా లేదా, వాస్తుందా, విండోస్ పైన ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, ఫ్లోర్ పైన ఏదైనా స్క్రాచెస్ ఉన్నాయా, లేదా హార్డ్వేర్ ఐటమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, టైల్స్, మ్యాక్సిమం ఇంతవరకే చెక్ చేయగలరు. బట్ ఇంటర్నల్గా చాలా ఉంటాయండి. అది ప్రతి ఒక్కరికి తెలియదు. ఇంటర్నల్గా ఉండే ఇష్యూస్ ఇమ్మీడియట్గా కూడా ఐడెంటిఫై అవ్వవు. దానికి చాలా టైం పడుతుంది. మైట్ బి 6 months, 8 months, 1 year, 2 years. సో ఇవన్నీ ఒక్కొక్కటి పాపప్ అవుతూ ఉంటాయన్నమాట. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సీపేజ్ ఇష్యూస్, ఎలక్ట్రికల్ ఇష్యూస్, ప్లంబింగ్ ఇష్యూస్, ఇటువంటివన్నీ స్లోగా పాపప్ అవుతూ ఉంటాయి. సో ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే, యూజువల్గా మీరు హోమ్ ఇన్స్పెక్షన్ కానీ పిక్ చేసుకున్నారంటే ఇటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు ఇనీషియల్గానే ఐడెంటిఫై చేయొచ్చు, మీరు బిల్డర్ నుంచి కీస్ తీసుకోకముందే. సో అప్పుడు మీరు బిల్డర్తోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ రెక్టిఫై చేయించుకోవచ్చు. లేదనుకోండి తర్వాత యువర్ పాకెట్స్ విల్ బీ ఇన్ ట్రబుల్.
ఫెయిర్ ఇనఫ్. సో ఇప్పుడు హైదరాబాద్లోని మీరు చాలా మందికి ఈ సర్వీస్ ఆఫర్ చేసి ఉంటారు. యా, మీరు ఇప్పటి వరకు చూసిన కామన్ ప్యాటర్న్స్ ఏంటి? గుడ్ క్వశ్చన్. సో కామన్ ప్యాటర్న్స్ అంటే రెగ్యులర్గా ఎంత పెద్ద బిల్డర్ అయినా, చిన్న స్కేల్ బిల్డర్ అయినా, టైర్ 1, టైర్ 2, టైర్ 3, ఏ స్కేల్ ఆఫ్ బిల్డర్ అయినా కామన్గా వచ్చే ఇష్యూస్ వచ్చేవి ఫ్లోరింగ్ ఇష్యూసెస్, తర్వాత సిపిహెచ్ ఇష్యూస్, తర్వాత ఎలక్ట్రికల్ ఇష్యూస్, తర్వాత కామన్ హార్డ్వేర్ ఇష్యూస్, తర్వాత లీక్స్, ప్లంబింగ్ అని ఇందాక చెప్పాను, ద సేమ్ లీక్స్. ఇవి కామన్గా కనపడతాయండి. ఇవి కామన్గా కనపడడం వల్ల ఇనిషియల్గా అయితే కనపడవు. ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ డే ఆఫ్ యువర్ హ్యాండ్ ఓవర్లో ఇవి ఏవి మీకు కనపడవు. ఎవ్రీ వన్ విల్ బి ఎక్సైటెడ్ అబౌట్ దేర్ ఫ్లాట్. ఆ కీస్, ఆ రిబ్బన్ కటింగ్, తర్వాత ఆ సెలబ్రేషన్లో ఉండిపోతారు. తర్వాత ఇంటీరియర్స్ అని, ఫర్నిచర్ అని, సో వాళ్ళ టైం అంతా దానిపైనే ఉంటుంది. ఎవరు కూడా దీని గురించి ఆలోచించారు. బట్ తర్వాత ఇవన్నీ వచ్చి, అరే ఈ బిల్డర్ క్వాలిటీ బాగాలేదు, ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము. యూ వోంట్ బిలీవ్, ఆల్మోస్ట్ లైక్ 50-60 crores వర్త్ విల్లాస్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. అటువంటివి మేము కొన్ని విల్లాస్లో కూడా చేసామన్నమాట. సో అక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా కనపడ్డాయి. నాట్ ఓన్లీ లైక్ 50 lakhs ప్రాపర్టీలో ఇష్యూస్ ఉంటాయి, 50 crores ప్రాపర్టీలో కూడా ఇష్యూస్ ఉంటాయి. ద రీజన్ ఈజ్ లైక్ మ్యాన్ పవర్ ఇష్యూస్. అంటే మన లేబరర్స్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వర్క్మెన్షిప్ అనేది కరెక్ట్గా ఉండదు. బిల్డర్ మంచి క్వాలిటీ మెటీరియలే యూస్ చేస్తుంటాడు. మైట్ బి యూజింగ్ అ వెరీ గుడ్ సిమెంట్, హై పొటెన్షియల్ స్టీల్, మంచి ఫ్లోరింగ్ ఇవ్వచ్చు, ఇటాలియన్ మార్బుల్ ఇవ్వచ్చు, లేదా హై క్వాలిటీ గ్లేజ్ స్టైల్స్ ఇవ్వచ్చు, లేకపోతే హై క్వాలిటీ ప్లంబింగ్ పైప్ లైన్స్ ఇవ్వచ్చు. అన్ని హై క్వాలిటీ మెటీరియల్స్ వాడతారు, అక్కడ ఉంటాయి. బట్ వర్క్మెన్షిప్ ఇస్ వేర్ ద ఇష్యూ బ్రింగ్స్. అంటే ఇష్యూస్ అన్ని రావడానికి వర్క్మెన్షిప్ అనేది మెయిన్ రీజన్ అనమాట. వర్క్మెన్షిప్ అనేది, కీన్ మానిటరింగ్ అనేది ఎవరూ చేయలేరు. ఒక 40 floors టవర్ ఉంది ఇక్కడ. 40 floors టవర్కి మీరు జనరల్గా చూసారంటే లోపల ఇంటర్నల్గా జరిగేది హార్డ్లీ ఒక 4-5 సూపర్వైజర్స్ ఉంటారు 40 floors టవర్స్కి. అండ్ లేబరర్స్ మ్యాన్ పవర్ కౌంట్ వుడ్ బి సమ్వేర్ అరౌండ్ 100 to 120 people వర్క్ చేస్తుంటారు అక్కడ. ఈ 4-5 సూపర్వైజర్స్ ఎంతమందిని ఎంతసేపు అని ట్రాక్ చేయగలరు? సో ఏ బిల్డర్ కూడా ఇంటెన్షనల్గా ఇలా పూర్ క్వాలిటీ ఇవ్వాలి లేకపోతే ఇలా చేయాలని ఎవరు అనుకోరు. బట్ ఈ మ్యాన్ పవర్ మానిటరింగ్ అనేది సరిగా ఉండకపోవడం వల్ల ఈ ఇష్యూస్ అనేవి వస్తాయి. అండ్ మోర్ ఓవర్ హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ ఆల్వేస్ పాసిబుల్. హ్యూమన్ ఎర్రర్స్ అనేది ఎక్కడ ఆపలేరు. అవి అంతమంది మ్యాన్ పవర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఫ్లాట్లో ఎవ్రీ ఫ్లాట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సీక్రెట్స్ విచ్ యూ మై నాట్ బి అవేర్. సో ఇవన్నీ కూడా మేము అన్కవర్ చేస్తాం అనమాట హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్లో. రీసేల్ ప్రాపర్టీస్ గురించి మనం కొంచెం ఒక 5-10 minutes తర్వాత వీల్ రీవిజిట్ దట్ టాపిక్. కాకపోతే న్యూ హోమ్ బయర్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసినా కొత్త బిల్డింగ్లు కట్టేస్తున్నారు. ఏ ఏరియాలోనైనా కొత్త బిల్డింగ్లు కడుతున్నారు, పాతిళ్ళు కూడా ఉన్నాయి. ఫస్ట్ కొత్త ఇళ్ళ మీద ఫోకస్ చేద్దాం. బిల్డర్స్ యూజువలీ మనం ఒక ప్రాపర్టీని డెసిషన్ మేకింగ్, ఐ నో దట్స్ నాట్ అ సబ్జెక్ట్ దట్ యూ వుడ్ వాంట్ టు షేర్ ఎనీథింగ్ అబౌట్, బట్ ఒక డెసిషన్ మేకింగ్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఫస్ట్ అవుతుంది. మీరు స్లాబ్లు అవి వేసినప్పుడే రిజిస్ట్రేషన్ అవుతుంది. స్లాబ్లు అవి వేసిన తర్వాత నుంచి మీకు ఇంటి తాళాలు చేతికి వచ్చేంత వరకు ఈ ఫేస్లోని ఇఫ్ వీ లెట్స్ సే వీఆర్ సైనింగ్ అప్ ఫర్ అ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ లైక్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ దట్ సపోర్ట్ దట్ యూ విల్ గివ్? అంటే ఒక 2 years పడుతుంటుంది, 6 months నుంచి 2.5 years, 3 years వరకు పడుతుంటుంది యూజువల్లీ మనకు హ్యాండ్ ఓవర్ రావడానికి, డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. ఈ స్పాన్లోని మీరు ఎట్లా హెల్ప్ చేస్తారు? సో యూజువల్గా రిజిస్ట్రేషన్ అనేది ఇందాక మీరు చెప్పినట్టు స్లాబ్ వైజ్ ఆ టైంలో అవ్వదండి. సో రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుందంటే ప్రాపర్టీకి ఓసీ అప్టైన్ అయిన తర్వాత అవుతుంది. ఓకే, మన హెచ్ఎండిఏ నుంచి లేదా జిహెచ్ఎంసీ నుంచి ఓసీ కంప్లీట్గా ప్రాపర్టీ వచ్చి, ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఓసీ క్లియర్ అవ్వాలి, ఫైర్ అండ్ ఓసీ క్లియర్ అవ్వాలి. అన్నీ క్లియర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ అవ్వకముందు బిల్డర్ ఎవరిని ఎంటర్టైన్ చేయడు. సో మమ్మల్ని ఎవరు ఎంటర్టైన్ చేస్తారు? నో బిల్డర్ విల్ ఎంటర్టైన్ అస్ యూజువల్లీ. కరెక్ట్. సో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, సపోజ్ మీరే ఒక ఫ్లాట్ కొన్నారు, సో మీరు హ్యాండ్ ఓవర్ తీసుకుంటున్నారు బిల్డర్ దగ్గర నుంచి. సో యు ఆర్ ఆర్ పొటెన్షియల్ క్లయింట్, మేము మీకు హెల్ప్ చేస్తాం. సో బిల్డర్ ఏ ఇష్యూస్ చేసి ఉండొచ్చు, అక్కడ ఏ ఇష్యూస్ మీకు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసి మీ రిప్రజెంటేటివ్గా మేము అక్కడ మీ ముందు చూపెడతాం. సో మీరు అవన్నీ తీసుకొని, మీకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది క్లియర్గా ఉండదు. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ దట్ వీఆర్ యూసింగ్. ఇట్స్ నాట్ విత్ అ విజువల్ ఇన్స్పెక్షన్. ఓకే. సో ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ రీసెర్చ్ అండ్ వీ ఇంపోర్టెడ్ ఇట్ ఫ్రమ్ జర్మనీ. ఓకే. సో మా కజిన్ ఎవరైతే జర్మనీలో ఉన్నారో, హీ హెల్ప్డ్ us a lot to figure out all this equipment. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్, ఈ ఎక్విప్మెంట్ మేము ఎప్పుడైతే జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ యూస్ చేయడం మొదలు పెట్టామో, దానికి డిమాండ్ చాలా పెరిగి దే హ్యావ్ స్టార్టెడ్ సెల్లింగ్ ఇట్ హియర్. దోస్ డీలర్స్ ఆర్ అప్రోచింగ్ us. సార్ నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా, వీ వాంట్ టు కొలాబరేట్ విత్ యూ. ఎక్విప్మెంట్ ఇక్కడే మేము తెప్పించేస్తాం మీకు, మీరు ఇక్కడే పర్చేస్ చేసుకోండి, యూ నీడ్ నాట్ ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ జర్మనీ అని. సో ఈ ఎక్విప్మెంట్స్ అన్ని యూస్ చేసి మేము ఆ ఇష్యూస్ అన్ని మీ ముందు పెడతాం. ఓకే. సో యూ కెన్ సే దట్ ఎనీ బిల్డర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ ఫ్లాట్, మీరు కొన్న బిల్డర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇష్యూస్ అన్ని నా దగ్గర ఉన్నాయండి,
సో మీరు రిజాల్వ్ చేసిస్తే నేను తీసుకుంటాను, ఎల్స్ నేను నా హ్యాండ్ ఓవర్ అనేది లేదంటే నేను డిలే చేసుకుంటాను. సో జస్ట్ ఎ సింపుల్ లాజిక్ అండి. సే యు ఆర్ బయింగ్ ఎ స్మాల్ బల్బ్, ఒక చిన్న బల్బ్, ఒక 30-40 రూపీస్ బల్బ్, అది స్టోర్లోకి వెళ్ళి కొంటున్నారు. అది పనిచేస్తుందా లేదా చెక్ చేసే కదా మీరు కొంటారు, చెక్ చేయకుండా అయితే కొనరు కదా. వెన్ ఇట్ ఇస్ కమ్ టు యువర్ ఫ్లాట్, ఎందుకు చెక్ చేయించుకోవట్లేదు మీరు? మేక్ సెన్స్, రైట్? సో ద సేమ్ పాయింట్ వేర్ వీ ఫౌండ్ ద మార్కెట్ గ్యాప్. ఎవరు కూడా హోమ్ ఇన్స్పెక్షన్ అనేది చేయించుకోవట్లేదు. హోమ్ ఇన్స్పెక్షన్ చేయించుకోకుండా ఆ ఎక్సైట్మెంట్ అనేది వాళ్ళని డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది కస్టమర్స్ అందరినీ. ఫ్లాట్ అనగానే దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ, డ్రీమ్ హోమ్ అనేది. అండ్ ఇంకొకరిది చాలామంది ఏంటంటే ఆల్రెడీ ఈఎంఐ కడుతుంటాం, రెంట్ కడుతుంటాం, ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోవాలి, త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోయి మనం అక్కడ సెటిల్ అయిపోతే చాలు అనే ఫేజ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ 80% ఆఫ్ పీపుల్ అదే ఫేజ్లో ఉంటారనమాట. సో వాళ్ళు ఆ కంగారులో ఇది స్కిప్ చేసేసుకుంటారు. బట్ దిస్ షుడెంట్ బి స్కిప్డ్. సో ఇప్పుడు హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ మనకిచ్చే సర్వీసెస్, ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ న్యూ హోమ్ బయర్స్? నో, నాట్ ఎట్ ఆల్. మైట్ బి ఫర్ రీసేల్ ప్రాపర్టీస్కి వెళ్ళచ్చు. ఓకే. తర్వాత ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అపార్ట్మెంట్స్ ఆర్ విల్లాస్. సో మీరు ఏదైనా ఇండివిజువల్ ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయిస్తుంటారు, ఎవరైనా లోకల్ కాంట్రాక్టర్తో కన్స్ట్రక్షన్ చేయిస్తుంటారు, పర్ స్క్వేర్ ఫీట్ సమ్ ఎక్స్ అమౌంట్ మాట్లాడుకొని మొత్తం కాంట్రాక్ట్ తనకి ఇచ్చుంటారు. తను కూడా సేమ్ సినారియో, అన్ని మంచి క్వాలిటీ మెటీరియల్ తీసుకొస్తాడు, మీకు ప్రామిస్ చేసినట్లుగానే అగ్రిమెంట్లో ఉన్నవన్నీ కూడా మంచి సిమెంట్, శాండ్, స్టీల్, వాట్ ఎవర్ ద పైప్ లైన్స్, ఎలక్ట్రికల్ అన్నీ కూడా మంచి క్వాలిటీవి తీసుకొస్తాడు, తీసుకొచ్చి మీ ముందు పెడతాడు. బట్ వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వర్క్మెన్షిప్, మ్యాన్ పవర్ ఎవరైతే ఉన్నారో దే విల్ నాట్ టేక్ ద ఓనర్షిప్. అంత యాక్యురేట్గా వాళ్ళు దానిపైన ఫోకస్ చేయరనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. వర్క్మెన్షిప్ ఇష్యూస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లం ఈ రోజుల్లో. సో వీటిని మనం ఓవర్కమ్ చేయడానికి మేము మల్టీ స్టేజ్ ఇన్స్పెక్షన్ కూడా ఇస్తామన్నమాట. సో మల్టీ స్టేజ్ ఇన్స్పెక్షన్ ఏంటంటే మీ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ని బట్టి ఎక్కడ మీకు విజిట్ అవసరం, ఏ టైంలో మీకు ఫుల్ టైం మానిటరింగ్ కావాలా, లేకపోతే స్టేజ్ వైజ్ అనమాట, మీకు ఏ స్టేజ్లో ఎంత మానిటరింగ్ కావాలి. సో ఇక్కడ ఎవరికి హెల్ప్ అవుతుంది, మన క్లయింట్ ఎవరైతే ఉంటారో, ఐ మీన్ ద హౌస్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతని తరపున మేము రిప్రజెంటేటివ్గా యాక్ట్ చేస్తాం. ఓకే. సో వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్ అవుతుంది. సో వాళ్ళ కాంట్రాక్టర్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా, వర్క్మెన్షిప్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. సో హీ విల్ బీ హ్యావింగ్ గుడ్ ట్రాక్. ఎందుకంటే ఓనర్ ఫుల్ టైం దీనిపైన స్పెండ్ చేయలేడు అండ్ అంత నాలెడ్జ్ కూడా ఉండదు. సపోజ్ యూజువల్గా ఫ్లాట్ ఓనర్స్ ఏముంటుందంటే, ఐ మీన్ హౌస్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా బిల్డర్ని క్వశ్చన్ చేసినా కూడా, బిల్డర్ ఆర్ కాంట్రాక్టర్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఎ స్మాల్ ప్లాట్ బిల్డింగ్ అండ్ ఇండివిజువల్ హౌస్, ఏదైనా క్వశ్చన్ చేసినా కూడా ఇది ఇంతే సార్, ఇది ఇలాగే అవుతుంది, నాకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 40 years, నేను 100 ఇల్లులు కట్టాను, నేను 200 ఇల్లులు కట్టాను, సో ఇది మీరు నాకు చెప్పనవసరం లేదు, నేను క్వాలిటీలో నెంబర్ 1, నేను అసలు రాజీ పడను, నేను మీకు ఎక్సలెంట్గా కట్టిస్తాను అంటాడు. బట్ డౌన్ ది లైన్ మిస్టేక్స్ అనేవి ఆటోమేటిక్గా జరుగుతుంటాయి, ఆటోమేట్ అయిపోయి ఉంటాయి, ఎందుకంటే ఆ లేబరర్ అలా అలవాటు పడిపోయి ఉంటారు మ్యాన్ పవర్ అనేది. కరెక్ట్. సో అక్కడ వాటిని ఎలా అవాయిడ్ చేయాలనేది మా దగ్గర ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్. సో ఐ థింక్ బిజినెస్ ఆస్పెక్ట్ ఆఫ్ థింగ్స్కి వద్దాం ఇప్పుడు. ఇస్ దట్ అసలు మార్కెట్లోని మీరు గ్యాప్ ఐడెంటిఫై చేసి దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ థింక్ పీపుల్ వుడ్ రియలీ టేక్ హెల్ప్ ఫ్రమ్ ఆర్ పీపుల్ రియలీ నీడ్ అని మీకు ఎందుకు అనిపించింది? అట్ వాట్ పాయింట్ వర్ యూ ఫుల్లీ కన్విన్స్డ్ అబౌట్ దిస్ ఐడియా? గుడ్ క్వశ్చన్. దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది, చెప్పండి. సో మాకు పెద్ద స్టోరీస్ అంటే చాలా ఇష్టం. సో యూజువలీ వీ ఆల్సో హ్యావ్ అన్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫర్మ్. సో వీ డూ లాట్ ఆఫ్ హోమ్ ఇంటీరియర్ ప్రాజెక్ట్స్, లైక్ స్మాల్ స్కేల్ నుంచి లార్జ్ స్కేల్ వరకు చాలానే చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఇలా ఇంటీరియర్స్ చేస్తున్న క్రమంలో వీ హ్యావ్ డన్ మోర్ దెన్ లైక్ 1000+ చేస్తుంటాం లాస్ట్ 8 to 10 yearsగా. 1000+ యూనిట్స్ చేస్తుండగా మాకు మేజర్గా ప్రాబ్లం ఇది ఎక్కడ కనపడిందంటే, ఈ బిల్డర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మేము ఇంటీరియర్స్ జరుగుతున్నప్పుడు మా టీం ఎవరైతే అక్కడ సైట్ మానిటరింగ్ అవి చేస్తుంటారో అవి మా బకెట్లో పడేవి. ప్రాబ్లమ్స్, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ లైక్ ద ఎలక్ట్రికల్, ద ప్లంబింగ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఎందుకంటే ఫ్లాట్ ఓనర్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ తీసేసుకున్నారు. నౌ హూ ఈస్ హ్యాండ్లింగ్ ద ఫ్లాట్? ఇంటీరియర్ గైజ్ ఆర్ హ్యాండ్లింగ్. వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న మూమెంట్లో మా మీద, అంటే ఇంటీరియర్స్ వాళ్ళ వల్లే ఇష్యూ వచ్చిందని చెప్పి మా బకెట్లోకి వచ్చేసారు. మేమేం చేస్తాము, మా టీం వాళ్ళందరూ కూడా ఫస్ట్ వెళ్ళి, సార్ ఇది మా వల్ల జరిగింది కాదు, ఇది ముందు నుంచే ఉంది అని చెప్పి చెప్తారు. బట్ స్టిల్ మేము ఏంటి, ఇంటీరియర్ స్టార్ట్ చేసే ముందు డీటెయిల్ ఫ్లాట్ వీడియోస్ అవి ఇవి అన్నీ తీసుకుంటారు. తీసుకున్నా కూడా అవి నేకెడ్ ఐకి కెమెరాకి కనపడవు కదా, ప్రూవ్ చేయలేము కదా. సో అలా మాకు ఈ థాట్ వచ్చింది. సో ఇలా ఎన్నో ఇష్యూస్ మా బకెట్లో పడ్డాయి అనమాట. సో ఆ పెయిన్ మాకు బాగా తగిలింది. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ దిస్. సో బిల్డర్స్ చేసే మిస్టేక్ వల్ల
సమ్ టైమ్స్ కస్టమర్స్ ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నారు, అండ్ తర్వాత ఇంటీరియర్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ చాలా బాగా ఫేస్ చేస్తుంటారు. సో బీయింగ్ అన్ ఇంటీరియర్ డిజైనర్ మాకు కూడా దీని నుంచి ఎలా బయటికి రావాలని ఆలోచిస్తున్నప్పుడు, సో వై డోంట్ వి స్టార్ట్ హోమ్ ఇన్స్పెక్షన్ ఇన్ ఇండియా. ఇక్కడ అసలు కంపెనీస్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. సో వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ ఇంటర్న్స్ రీసెర్చ్ అండ్ ఐడెంటిఫైడ్ వాట్ ఆల్ ఎక్విప్మెంట్ టు బి యూస్డ్. సో అదంతా ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 months to 1 year రీసెర్చ్ చేసిన తర్వాత వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్. అండ్ టెక్నికలీ టాకింగ్ అబౌట్ ఐఎమ్ ఎ సివిల్ ఇంజనీర్, సో ఐ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ బిల్డింగ్స్ అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. So I've been since I'm out of my college, I've been in buildingsలోనే బతికాను, బిల్డింగ్స్లోనే తిరుగుతూనే ఉన్నాను. So I have good knowledge in this. So I have trained all my team in such a way to how to identify the issues and all. And the customers are pretty much happy. వన్స్ మా సర్వీస్ తీసుకున్న వాళ్ళు మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ వాటిల్లో కూడా మీరు రివ్యూస్ చూసారంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి తెలియని చాలా ఇష్యూస్ మా టీం నుంచి బయటపడుతూనే ఉన్నాయి. చాలామంది వాళ్ళే షాక్ అయ్యారు, ఏంటి నా ఫ్లాట్లో ఇన్ని ఇష్యూస్ ఉన్నాయా, నేను 2 కోట్లు పెట్టి కొన్నాను ఇల్లు, ఏంటి ఇన్ని ఉన్నాయా ఇందులో. అసలు నేనైతే చాలా సర్ప్రైజ్ అవుతున్నాను. బిల్డర్ని ఇప్పుడు నేను వెళ్ళి ఇవన్నీ అడుగుతాను, ముందు పెడతాను, నేను నెగోషియేట్ చేస్తాను బిల్డర్తోనే, నా ప్రైస్ తగ్గించమని అడుగుతాను, ఇలా మాట్లాడేవాళ్ళు అన్నమాట. సార్ ప్రైస్ తగ్గించడం అనేది పాయింట్ కాదు, యూ కెన్ ఆస్క్ హిమ్ టు గెట్ ఇట్ రెక్టిఫైడ్. సో ఎనీ ఫ్లాట్ ఓనర్ హ్యాస్ ఎ రైట్ ఫర్ 5 years యాజ్ పర్ రెరా. ఏ ఇష్యూ అయినా కూడా అంటే 5 years వరకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత ఏ ఇష్యూ వచ్చినా కూడా బిల్డర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రెక్టిఫై చేసేవాళ్ళు. సో అన్లెస్ అండ్ అంటిల్ ఎనీ కస్టమైజేషన్స్ ఆర్ డన్. ఇప్పుడు నేను ఫ్లాట్ తీసుకొని ఒక వాల్ బ్రేక్ చేసేసి అక్కడ బెడ్రూమ్ని స్పేషియస్ ఇంకొక లివింగ్ యాడ్ చేసేయడం, లేదా కిచెన్ ఓపెన్ కిచెన్ చేసేయడం, ఇటువంటివి ఏమైనా నేను చేశాను అనుకోండి, అప్పుడు బిల్డర్ రెస్పాండ్ అవ్వడు. సో అండ్ లేదు ఇంటీరియర్స్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ డ్రిల్లింగ్స్ అండ్ వాల్ చిప్పింగ్స్ ఇటువంటివి ఏమైనా చేసి ఫ్లోరింగ్ చేంజ్ చేసేయడం, ఇటువంటివి ఏమైనా చేశాను అనుకోండి, బిల్డర్ సింపుల్గా చెప్తాడు, మీరు చేసిన రెక్టిఫికేషన్స్ వల్ల ఇష్యూస్ అన్నీ వచ్చాయి సార్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, యూ ప్లీజ్ గెట్ ఇట్ డన్ యువర్ సెల్ఫ్, దిస్ ఈస్ నాట్ అవర్ హెడేక్ అని సింపుల్గా చెప్తాడు. సో లా ఏం చెప్తుందంటే 5 years వరకు ఫ్లాట్ అలానే ఉండి ఫర్నిచర్ పెట్టుకొని ఎవరైనా యూస్ చేస్తున్నారంటే డెఫినెట్గా బిల్డర్ దానికి ఏదైనా ఇష్యూ వస్తే బిల్డర్ దానికి లయబుల్ అనమాట. సో చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, నేను రిజిస్ట్రేషన్ అయిపోయింది, అది నేను హ్యాండ్ ఓవర్ తీసేసుకున్నాను, నేను ఇప్పుడు హోమ్ ఇన్స్పెక్షన్ తీసుకోవచ్చా లేదా అని ఉంటుంది. ఎస్, తీసుకోవచ్చు, డెఫినెట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే 5 years లోపు ఏ ఇష్యూస్ వచ్చినా కూడా బిల్డర్ ఖచ్చితంగా రెక్టిఫై చేయించాలి. బట్ ఇంటీరియర్స్ అవుతున్నప్పుడు కూడా తీసుకోవచ్చు, బట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే తీసుకుంటే మీకు మీరే రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. బిల్డర్ సమ్ టైమ్స్ దే మే రెస్పాండ్, సమ్ టైమ్స్ దే మే నాట్ రెస్పాండ్, ఎందుకంటే అక్కడ కస్టమైజేషన్ వల్ల వచ్చిందని కామన్గా వచ్చే ఆన్సర్ అనమాట అది. బట్ అట్లీస్ట్ యూ ఆర్ డూయింగ్ యువర్ జాబ్, అంటే మీకు మిస్టేక్ ఐడెంటిఫై అయింది, మీరే రిజాల్వ్ చేసుకుంటారు దాన్ని. సో అలా అంతవరకు అన్నా మీరు యూ విల్ బీ ఇన్ అ సేఫర్ ప్లేస్. సో హౌ మచ్ డస్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ ఛార్జ్? ఒక 3 BHK మీరు హౌస్ ఇన్స్పెక్షన్ చేయాలి అంటే వాట్ ఈస్ ద సర్వీస్ కాస్ట్? Service cost, good question. So this usually depends on size. So less than 2000 square feet అయితే ఒక ప్రైస్ ఉంటుంది, అబౌట్ 2000 square feet అయితే ఒక ప్రైస్ ఉంటుంది, అండ్ there is a lot of అండ్ లొకేషన్ వైజ్ ఒక ప్రైస్ ఉంటుంది. అంటే సపోజ్ ఇట్స్ అ వెరీ ఫార్ లొకేషన్, ప్రైస్ కొంచెం వేరీ అవ్వచ్చు. సో అలా యూజువల్గా అయితే క్లోజ్ టు 15,000 ఇస్ ద ప్రైస్ రేంజ్. ఓకే. అండ్ ఈ 15,000లోని వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు ఆర్, అంటే హౌ మచ్ మనీ వుడ్ వన్ సేవ్? గుడ్ క్వశ్చన్. ఇది నేను చెప్పనవసరం లేదు, మా ఇన్స్టా ఛానల్ ఓపెన్ చేస్తే మా కస్టమర్సే చెప్పుంటారు. సో క్లోజ్ టు 1 lakh సేవ్ అయి ఉంటుంది, కొంతమందికి 1 to 2 lakhs సేవ్ అయి ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. కోకాపేటలో లెజెండ్ చైమ్స్ అని ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, అన్ని లగ్జరీ విల్లాస్ ఉంటాయి. అక్కడ ఒక అతనికి మంచి బ్యూటిఫుల్ విల్లా ఉంది. సో వాళ్ళది తను దాన్ని రెంట్అవుట్ చేశాడు, వెరీ గుడ్ ప్రైస్ రెంట్అవుట్ చేశాడు. ద రెంటల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీస్ ఆల్సో ఎంజాయింగ్ ద ప్రాపర్టీ, అంతా బాగానే ఉంది. సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది ఇద్దరికి. సో దిస్ ఓనర్ ఆస్ టు వెకేట్. అయిపోయింది, అతను ఇంకా చాలు, నోటీస్ ఇచ్చాడు, వెళ్ళిపోండి మీరు, ఇంకా మా ఇంట్లో వద్ద అవసరం లేదు, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ టెనెంట్ అన్నాడు. నోటీస్ పీరియడ్ అయిపోయింది, అతను వెళ్ళట్లేదు, అలానే ఉండిపోయాడు. అలానే ఉండిపోయిన తర్వాత ఎన్నోసార్లు ఫైట్ చేశాడు, అతను వెళ్ళట్లేదు. బట్ స్టిల్ సమ్హౌ అతన్ని బయటికి పంపించాడు అనమాట. వెళ్ళే మూమెంట్లో ఏంటంటే అది ఫర్నిష్డ్ విల్లా, మొత్తం ఫర్నిచర్ అంతా ఉంది, ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా అది. సో హీ వాంట్ టు డూ ఎ టెనెంట్ మూవ్ అవుట్ ఇన్స్పెక్షన్ ఫ్రమ్ అస్. టెనెంట్ వెళ్ళిపోయే ముందు అంత లగ్జరీ విల్లాకి వాళ్ళ హై వాల్యూ రెంటల్ ఉన్నదానికి ఏమేమి డ్యామేజెస్ జరిగాయి, ఎంతవరకు వచ్చాయి అని చెప్పి మొత్తం వాల్యుయేషన్ కూడా చేయించారనమాట ఈ టెనెంట్ మూవ్ అవుట్లో.
సో మేము మా టీం లోపలికి వెళ్ళారు. సో నేను ఆ రిపోర్ట్ అంతా చెక్ చేసిన తర్వాత సర్ప్రైజ్ అయ్యాను. ఏంటి టెనెంట్స్ ఇంత దారుణంగా ఉంటారా? నాట్ అందరని నేను అన్ను, బట్ ఆ ప్రాపర్టీని అంత దారుణంగా యూటిలైజ్ చేస్తారా అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యాను. పాపం ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఆ విల్లా అంతా చూసిన తర్వాత. అప్రాక్సిమేట్లీ హీ జస్ట్ పేడ్ అరౌండ్ 18,000 or 19,000 for us for the entire 4 BHK inspection. That's a tenant move out inspection. Okay. I don't remember the exact price, but somewhere around. బట్ ఆ వాల్యుయేషన్ అమౌంట్ చూస్తే అతను డ్యామేజెస్ జరిగిందంతా కూడా క్లోజ్ టు 10 lakhs ఉంది. ఏం డ్యామేజెస్ చేశారండి? గోడలు బద్దలు కొట్టలేదు అంటే లైక్ మాడ్యులర్ కిచెన్ ఉంది, అది అసలు నో షేప్. వార్డ్రోబ్స్ ఉన్నాయి, వార్డ్రోబ్స్ అన్నీ కూడా అసలు కంప్లీట్లీ ఇలా అంటే ఉడిపోయేలా ఉన్నాయి. సో అలా మొత్తం అన్నీ చాలా దారుణంగా చేశారు. ఆ రిపోర్ట్ చూసి నేను సర్ప్రైజ్ అయ్యాను, ఏంటి ఇంత దారుణంగా మెయింటైన్ చేశారో ప్రాపర్టీని. మా వాళ్ళు ప్రతిదీ డీటెయిల్డ్గా పిక్చర్స్ తీస్తారనమాట. ప్రతి ఇష్యూని రెడ్, ఆరెంజ్, గ్రీన్ అన్నట్లు మార్చేస్తారు. రెడ్ అంటే మేజర్, ఆరెంజ్ అంటే మోడరేట్, గ్రీన్ అంటే కాస్మెటిక్. సో అక్కడ అన్ని రెడ్ ఫ్లాగ్సే ఉన్నాయి మాకు. అసలు కాస్మెటిక్ ఇష్యూ అనేది కనపడలేదు, మొత్తం రెడ్, అన్ని రెడ్, ఎక్కడ చూసినా రెడ్ 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 అలానే కనపడుతున్నాయి. మోర్ దెన్ 10 lakhs వరకు వచ్చింది. చాలా షాక్ అయ్యాడు పాపం అతను కూడా. Can he actually claim that from yes, of course. He went to court. కేస్ ఫైల్ చేశాడు అతను. ద టెనెంట్ ఎవరైతే ఉన్నాడో అతను ప్రాపర్గా హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయని తెలిసి అలా కీస్ అక్కడ పెట్టేసి అబ్స్కాండ్ అయిపోయాడు. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ కదా, టెనెంట్ మూవ్ అవుట్ అనేది, ఎస్పెషల్లీ హై రేంజ్ రెంటల్స్ ఉన్నప్పుడు. ఇలా వాట్ ఆర్ ద స్పెసిఫిక్ సర్వీసెస్ దట్ యూ గివ్ అండి? ఫస్ట్ వచ్చేసి ఇందాక మీరు చెప్పినట్టు న్యూ ప్రాపర్టీ ఇన్స్పెక్షన్, సెకండ్ రీసేల్ ఇన్స్పెక్షన్, తర్వాత మన మల్టీ స్టేజ్ ఇన్స్పెక్షన్, తర్వాత టెనెంట్ మూవ్ అవుట్ ఇన్స్పెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అసోసియేషన్స్కి మనం ఇప్పుడు ఎనీ టైర్ 1 బిల్డర్స్ ఉంటారు. టైర్ 1 బిల్డర్స్లో ఏంటంటే ఫస్ట్ 2 years వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ 2 years మెయింటెనెన్స్ అయిపోయిన తర్వాత అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే. అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అసోసియేషన్ మన బిల్డర్ నుంచి తీసుకునే ముందు అక్కడ బిల్డర్ అన్ని కరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడా లేదా? సారీ, ఒక్క క్వశ్చన్ ఇక్కడ. ఫస్ట్ 2 years బిల్డర్ ఎందుకు మెయింటైన్ చేస్తాడు? అది యూజువల్గా రూల్ అండి. ఎనీ బిల్డర్, ఎనీ టైర్ 1 బిల్డర్ ఏంటంటే ఫస్ట్ 2 years కస్టమర్ దగ్గర నుంచే తీసుకుంటాడు మనీ. 2 years మెయింటెనెన్స్కి ముందుగానే మన ఫ్లాట్ కొనేటప్పుడే 2 years మెయింటెనెన్స్కి సమ్ 2 lakhs, స్క్వేర్ ఫీట్కి 80 rupees, 100 rupees బేస్డ్ ఆన్ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం తీసుకుంటారు. తీసుకున్న దాన్ని బట్టి 2 years వాళ్ళే మెయింటెనెన్స్ ఇస్తారు. 2 years తర్వాత అసోసియేషన్కి ఇచ్చేస్తారు అనమాట. సో అసోసియేషన్ బిల్డర్ నుంచి అసోసియేషన్కి వచ్చేటప్పుడు అక్కడ కూడా ఈ ఇన్స్పెక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. సో వేర్ అసోసియేషన్ పీపుల్ కెన్ హ్యావ్ ఎ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్, ఓకే, బిల్డర్ నుంచి కరెక్ట్గా ఉందా లేదా. సో దిస్ ఈస్ ఆల్సో న్యూ వింగ్ ఫ్రమ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. వెరీ నైస్. సో వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్. సో ఇప్పుడు ఈ అసోసియేషన్ ఏదైతే ఉన్నదో, హౌ మెనీ హ్యావ్ యూ డన్ సో ఫార్? వీ హ్యావ్ డన్ 3. అండ్ వాట్ స్కేల్ ఇస్ ఇట్ డన్ ఎట్? అంటే ఎన్ని ఫ్లాట్స్ ఒకేసారి మీరు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది? ఫ్లాట్స్ యూజువల్గా ఇక్కడ ఇందులో ఫ్లాట్స్ చేయమండి, ఎందుకంటే ఆల్రెడీ అందరూ వచ్చేసి ఉంటారు. 2 years నుంచి అందరూ ఆక్యుపై చేసి ఉంటారు అనమాట. దిస్ ఈస్ మోర్ ఓవర్ కామన్ ఏరియాస్ ఓరియంటెడ్. కామన్ ఏరియాస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కారిడార్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, లైక్ ఎస్టీపీ కరెక్ట్గా ఉందా లేదా, ఫైర్ ట్యాంక్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, క్లబ్ హౌసెస్ అమ్యూనిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో ద టాట్లాట్ ఏరియాస్, సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. సో వీటన్నిటిని మనం ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. సో ఆల్ ద కామన్ ఏరియాస్ అన్నీ కూడా బిల్డర్ వాళ్ళు కరెక్ట్గా డాక్యుమెంట్లో ఉన్నట్టు వీళ్ళకి ఇక్కడ ఆన్ గ్రౌండ్ ఉందా లేదా అనేది. దిస్ ఇస్ జిఎఫ్సి వర్సెస్ యాజ్ బిల్ట్. జిఎఫ్సి అంటే గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్, యాజ్ బిల్ట్ అంటే కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత రియల్ టైం. వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ టాపిక్. అంటే నాకు ఇల్లు గురించి ఏం తెలియదు కానీ దిస్ ఇస్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్. సో రీసేల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా ఇప్పుడు హైదరాబాద్లోని కార్లు, ఇల్లులు రెండు రీసేల్ చాలా ఎక్కువ అవుతూనే ఉంటాయండి, ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ. ఎస్. సో రీసేల్ హౌస్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి 2 క్వశ్చన్లు నాకు. ఒకటి ఏంటి అంటే, డెఫినెట్లీ ఒక కొత్త ఇల్లు తీసుకుంటున్నప్పుడు ఇష్యూస్ రిలేటివ్లీ చాలా తక్కువ ఉంటాయి. రీసేల్ ఏజ్ బట్టి ఆబ్వియస్లీ ఇష్యూస్ అన్నవి మల్టిపుల్, అంటే బంజారా హిల్స్ లో నీళ్ళు రావు, చాలా సీపేజ్ ఇష్యూస్ ఉంటాయి. ఇలా ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. సో యూజువలీ రీసేల్ లోని ఇష్యూస్ ఏముంటాయి అన్నది నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 ఏంటి అంటే, రీసేల్ అంటే మనం కొనుక్కునేటప్పుడు ప్రాపర్టీ దాని ఏజ్ బట్టి ప్రాపర్టీ అంటే లివబిలిటీ ఫ్యాక్టర్ తగ్గుతుందా అన్నది నాది 2వ క్వశ్చన్.
ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు? రీసేల్ ప్రాపర్టీలో యూజువల్లీ మనం ఫైండ్ చేసే ఇష్యూస్ ఏంటి? ఓకే, కామన్ ఇష్యూస్ ఇన్ రీసేల్ ప్రాపర్టీ. రీసేల్ ప్రాపర్టీలో ఎక్కువగా వచ్చేవి ఏంటంటే అండి, ప్లంబింగ్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. బికాస్ ఆఫ్ ద వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్. వాటర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయరు ఎవరు కూడా. మీకు వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, జస్ట్ టెక్నికల్గా చెప్తాను. పైప్స్లో ఎప్పుడు వాటర్ ఉండాలి. పైప్స్లో యూజువల్గా ఏం జరుగుతుందంటే, వాటర్ కానీ ఆఫ్ అయిపోయి పైప్స్ ఎప్పుడు ఎంటీగా ఉండి ఎవ్రీడే ట్యాంక్ నుంచి కింద వరకు వాటర్ వస్తున్నాయి అనుకోండి. 4th ఫ్లోర్ ఆర్ 5th ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్ వరకు వాటర్ వస్తుంటాయి. పైనుంచి వాటర్ చాలా ఫోర్స్ఫుల్గా కిందకు వస్తాయి అనమాట. కిందకు వచ్చి మీ ట్యాప్ దగ్గర ఏదైతే వాల్వ్ ఉంటుందో దాన్ని హిట్ చేస్తాయి. హిట్ చేసినప్పుడు ఫుల్ స్పీడ్తో వస్తాయి వాటర్. హిట్ అయినప్పుడు ఆ కింద ప్లేస్లో థ్రెడ్స్ అనేవి కట్ అయిపోతాయి అనమాట. కట్ అయినప్పుడు వాటర్ లీక్స్ అనేవి జరుగుతుంటాయి. అండ్ మధ్యలో కూడా థ్రెడ్స్ ఉంటాయి. ఆ థ్రెడ్స్ అనేవి స్లోగా పాడైపోతుంటాయి, డిటోరియేట్ అయిపోతుంటాయి అనమాట. ఓకే. సో అప్పుడు ఏంటంటే ఆ ప్లంబింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట రీసేల్ ప్రాపర్టీస్లో. ఈ ప్లంబింగ్ ఇష్యూస్ ప్రతి ఒక్కరు వాలిడేట్ చేయించుకోవాలి. మేజర్గా అయితే ప్లంబింగ్ ఇష్యూస్ వస్తాయి. తర్వాత హార్డ్వేర్ ఉంటాయి, సిపి శానిటరీ ఇష్యూస్ ఉంటాయి అనమాట. బికాజ్ అవన్నీ పాడైపోయి ఉంటాయి, పాతవి అయిపోయి ఉంటాయి. సో అవి ఉంటాయి. అండ్ ఫ్లోరింగ్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ కూడా ఎలా ఉంది, బిల్డింగ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, దీని ఏజ్ బట్టి. కొన్ని బిల్డింగ్స్ మేము రీసేల్ ప్రాపర్టీస్ మా వాళ్ళ టీం చూస్తే ప్యాచ్ వర్క్లు పైనుంచి కింద పడేలా ఉంటాయి. అదొక సినిమా ఉంటుంది, ఇది తమిళ సినిమా మావీర్ అనేది ఉంటుంది. ఆ సినిమాలో కూడా చిన్న హోల్ వేసి ఏదైనా చేయగానే ప్యాచ్ వర్క్ అని చెప్పి వస్తూ ఉంటుంది అనమాట. ద సేమ్ సినారియో మేము చాలా దగ్గర అబ్జర్వ్ చేసాం. జస్ట్ పైకి డ్రిల్ వేసి ఏదో చిన్న ఉయ్యాల లాంటిది ఏదో కడతారు, కూర్చోగానే కింద పడుతుంది. సో ఇలా రీసేల్ ప్రాపర్టీస్లో మనం ఒకసారి డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అండ్ రీసేల్ ప్రాపర్టీస్ వాల్యూ కూడా దాన్ని బట్టే డిసైడ్ అవుతుంది. చాలామంది లొకేషన్ అనుకుంటారు, లొకేషన్ వల్ల నా ప్రాపర్టీ అన్ని కోట్లు అని చెప్తూ ఉంటారు యూజువల్గా. బట్ క్వాలిటీ ఆఫ్ ద ప్రాపర్టీ ఎలా ఉంది? కొన్ని కేసెస్లో మేము చూసిన కేసెస్లో జస్ట్ ల్యాండ్ కాస్ట్కి ఇచ్చేసారు, కన్స్ట్రక్షన్ కాస్ట్ వదిలేశారు. ఇంకా ఆ రోజుకున్న ల్యాండ్ కాస్ట్కి ఇచ్చేసారు అంతే. అంటే క్వాలిటీ అలా డిటోరియేట్ అయిపోయింది. ఎందుకంటే సేమ్ మళ్ళీ వర్క్మెన్షిప్ ఇష్యూస్ సరిగా లేకపోవడం, చిన్న ఇష్యూస్. ఈరోజు చిన్నది అవుతుంది, రేపు పెద్దది అవుతుంది అది. అవును. సో అలా దానివల్ల ప్రైస్ అనేది చాలా తగ్గిపోతుంటుంది రీసేల్ ప్రాపర్టీస్కి. సో యూజువల్లీ మనం దేనికి డబ్బులు ఖర్చు పెట్టినా సరే, ఇప్పుడు అందరి మెంటాలిటీ ఎలా ఉందంటే, ఎస్పెషలీ మనం పర్సనల్ ఫైనాన్సెస్ మీద నాలెడ్జ్ పెంచుకుంటున్నాం కదా ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ చూసి. ఇంత ఖర్చు పెట్టామంటే మనకి ఎంత మిగులుతుంది అన్న క్వశ్చన్ వస్తుంది ఫస్ట్. సో ఇఫ్ యూఆర్ పేయింగ్ ద హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ సమ్వేర్ బిట్వీన్ 15,000 to 20,000 రూపీస్, మాకు ఎంత డబ్బులు మిగులుతాయి? వాట్ ఈస్ ద అమౌంట్ దట్ వీఆర్ సేవింగ్? ఈజీగా 1 lakh వరకు సేవ్ అవుతుందండి. చిన్న ఫ్లాట్ అయినా కూడా ఓకే, ఈజీగా 1 lakh వరకు సేవ్ అవుతుంది. ఇప్పుడు రీసేల్ ప్రాపర్టీస్ గురించి మీరు చెప్పారు కదా, ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయని చెప్పి. న్యూ హోమ్ బయర్స్కి అయితే ఇప్పుడు బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఫిక్స్ చేయండి అని మనం చెప్పొచ్చు. రీసేల్ ప్రాపర్టీస్ అయితే కెన్ వి యాక్చువల్లీ రేజ్ దట్ ఇష్యూ విత్ ద ఓనర్ అండ్ గెట్ దమ్ ఫిక్స్డ్ బిఫోర్ వి? ఇలాంటి సినారియోస్ కూడా ఉన్నాయండి. బిల్డర్తోని ఓనర్తోని మాట్లాడి ఫిక్స్ చేయించమని కూడా చేయొచ్చు. బట్ కొంతమంది ఓనర్స్ చేస్తారు, కొంతమంది ఓనర్స్ ఏంటి ఇతను ఇంత ఇదిగా ఉన్నాడు, ఆ డీల్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది కొన్నిసార్లు ఏంటంటే నెగోషియేట్ చేసి ఇచ్చేస్తారు. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, నేనే చేసుకుంటాను, నేను సపోజ్ కొంటున్నానంటే నేనే రిజాల్వ్ చేసుకుంటాను, నాకు ఇంత ప్రైస్ తగ్గించండి అని చెప్పి అడుగుతారు. సో ఇలా హెల్ప్ అవుతుంది అనమాట. నేను చాలా సిల్లీ క్వశ్చన్ అడుగుతాను. ఐ లవ్ సిల్లీ క్వశ్చన్స్. నేను ఒకసారి ఇల్లు రెంట్కి ఎత్తుకుంటున్నప్పుడు వెళ్తే బిల్డింగ్ భయంకరంగా ఉంది. ఓకే, అసలు అవుట్ ఆఫ్ షేప్, పెయింట్లు ఎన్నేళ్ళు వేసే అయ్యిందో, ఇట్ లుక్స్ ఓల్డర్ దాన్ ఇట్ యాక్చువల్లీ ఇస్. ఓకే, లోపలికి వెళ్ళి ఇల్లు చూస్తే మాత్రం ఇల్లు చాలా బాగుంది, అంటే చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. ఇట్ కుడ్ బి వాల్స్ ఉన్న పెయింట్ కానివ్వండి, ఇంటీరియర్స్ అన్ని, అంటే ఇంకా ఇట్స్ డ్రాస్టిక్ డిఫరెన్స్. బయట నుంచి ఆ బిల్డింగ్ ద వే ఇట్ వాజ్ లుకింగ్ అండ్ హౌ ద హౌస్ వాజ్ లుకింగ్. సో ఈ కంపారిజన్ ఏదైతే ఉందంటే, క్వాలిటీ దట్ వి మెయింటైన్ ఫార్ అ బిల్డింగ్ యాజ్ అ హోల్ నుంచి ఇంటికి, అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు ఆస్క్ హియర్ ఇస్, ఒకవేళ మన అసోసియేషన్ కానివ్వండి, ఎవరైతే కమ్యూనిటీ ఉన్నారో ఆ పర్టికులర్ బిల్డింగ్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, కానీ మనం ఇల్లు బాగా మెయింటైన్ చేసుకుంటున్నాం. ఇలాంటి టైంలో కూడా మనకి ఐఎమ్ షూర్ ఇష్యూస్ ఫేస్ అవుతాం. వాట్ ఆర్ దోస్ ఇష్యూస్? ఇష్యూస్ అయితే కామన్గా అవే ఉంటాయండి. బట్ ఇది ఎలా ఉంటుందంటే, కొన్ని రీల్స్ చూస్తుంటాం యూజువల్గా. ఆ రీల్స్ ఎలా ఉంటాయంటే, సమ్ అదర్ కంట్రీలో మేకప్ చేస్తూ ఉంటారు అనమాట. ఫేస్ మేకప్ వేసుకొని చాలా మేకప్ వేసిన తర్వాత ఆ మేకప్ అంతా ఒకసారి తీయగానే షాక్ అవుతాం, ఏంటి ఇలా ఉంది. మనం చూసిన బిఫోర్ మేకప్ అండ్ ఆఫ్టర్ మేకప్ అని కొన్ని వీడియోస్ ఉంటాయి. ఇది కూడా సేమ్ సినారియో అవుతుంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ కాస్మెటిక్. అంతే, కాస్మెటిక్ గా మీరు లోపల ఎంత డెకరేట్ చేసుకున్నా
ఇంటర్నల్గా ఉండేవి ఇంటర్నల్గానే ఉంటాయి, అవి స్లోగా డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. సో అది ఎప్పుడు కూడా చేయకండి, నా సజెషన్ అయితే మాత్రం. ఇంట్రెస్టింగ్. ఆల్ రైట్. సో క్వాలిటీ ఇష్యూ, క్వాలిటీ పర్స్పెక్టివ్, ఇప్పుడు నేను మల్టిపుల్ ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను. సర్టన్ లొకేషన్, అంటే ఇల్లు కొనుక్కుంటున్న వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ లొకేషన్ చూసుకుంటారు. ఆ 2-3 లొకేషన్లు షార్ట్ లిస్ట్ చేసుకొని అందులోని ఎవరెవరు బిల్డర్స్ అని చూసుకుంటారు. యూజువలీ రినౌండ్ బిల్డర్స్ అయితే పర్ స్క్వేర్ ఫీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం సెకండ్ లెవెల్ వాళ్ళని ఎత్తుక్కుంటాం. లాట్ ఆఫ్ అస్, అది ఫస్ట్ థింగ్. బిల్డర్స్ యూజువలీ ఈ ఇష్యూస్ అప్పుడప్పుడు వాళ్ళు మిస్ అవుతారు, మీరు చెప్పినట్టు. అప్పుడప్పుడు మనకి నోయింగ్లీ కూడా మనం కొన్ని దే స్కిప్ అవుట్ మెన్షనింగ్ టు అస్. సో ఇలాంటి పర్స్పెక్టివ్ లో లెట్స్ సే నేను ఉంటున్న సిటీలోని హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ లేరు. ఇప్పుడు నేను ఎవరి చేత ఇన్స్పెక్షన్ చేయించుకోలేను. నేను ఒకవేళ వెళ్ళి నేను చెక్ చేసుకోవాలి అంటే యాజ్ అ డిఐవై కాన్సెప్ట్ నేను ఎంతవరకు నేను ఇన్స్పెక్ట్ చేసుకొని నేను తెలుసుకోగలుగుతాను? కొంతవరకు అయితే చేయొచ్చండి. కొంతవరకు అయితే మీరు ఫస్ట్ మీ ఫ్లోరింగ్ లెవెలింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూడండి. ఎక్కడ కూడా ఫ్లోరింగ్ అండులేషన్స్ ఉండకూడదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీ సీలింగ్, ఫ్లోర్ టు సీలింగ్ హైట్ కరెక్ట్గా ఉందా చెక్ చేసుకోండి. తర్వాత మీ వాటర్ ప్రెషర్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోండి. అండ్ వాటర్ స్లోప్, ఇది చాలామంది మిస్ అవుతారు. వాటర్ స్లోప్ ఏంటంటే వాష్రూమ్లో ట్యాప్ ఆన్ చేయగానే డ్రైన్ వైపు వెళ్లకుండా వాటర్ ఆపోజిట్ సైడ్ వచ్చేసి అక్కడ ఆగుతుంటాయి. ఏదో కార్నర్లో ఒక మూల ఉండిపోతాయి వాటర్. దానివల్ల వాష్రూమ్ స్మెల్ రావడం, లేకపోతే వాటర్ అలా స్టాగ్నేట్ అవడం వల్ల అక్కడి నుంచి వాటర్ సీపేజ్ బయటకు రావడం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటర్ స్లోప్ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ పెయింటింగ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ హార్డ్వేర్ కూడా మీరు ఎవ్రీ సింగిల్ లాక్ పనిచేస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో అంతేనండి, దీస్ ఆర్ ద థింగ్స్ యూజువల్గా ఒక కామన్ మ్యాన్ ఇంతవరకే చేయగలరు. ఇంకా డెఫినెట్గా దాని తర్వాత ఏంటంటే ఎక్విప్మెంట్ ఈజ్ నీడెడ్. బిజినెస్ ఆస్పెక్ట్లోని మీరు ఇక్కడ మార్కెట్ గ్యాప్ ఐడెంటిఫై చేశారు. యూ థాట్ దట్ దిస్ వాజ్ సంథింగ్ దట్ పీపుల్ నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించి మీరు ఇక్కడ స్టార్ట్ చేశారు. ఈ ఎక్విప్మెంట్ ఇదంతా మీరు తెచ్చుకోవడంలోని ఎంత ఇన్వెస్ట్మెంట్ వరకు అయింది మీరు ఇప్పుడు దిస్ పర్టికులర్ వెంచర్ స్టార్ట్ చేయడానికి? ఇన్వెస్ట్మెంట్ వరకు అయితే అప్రాక్సిమేట్లీ నాకు అరౌండ్ ఒక 15 to 20 lakhs వరకు అయి ఉంటుందండి. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. జర్మనీ నుంచి తెప్పించారు. ఇక్కడ ఇప్పుడు మీకు ఆ పర్టిక్యులర్ ఎక్విప్మెంట్ తోటి ఇక్కడ మీరు ఇన్స్పెక్షన్ అది చేయగలనని హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్? బికాస్ మీరు కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల మీకు ఐడియా ఉన్నదా? అంతేనండి, అంతే. సో ఇట్స్ ఆల్ అబౌట్ రీసెర్చ్ అంతే. ఎంత రీసెర్చ్ చేశాను, నా టైం దానిలో ఎంత పెట్టాను, రీసెర్చ్ చేయడం వల్ల ఇవన్నీ తెలిసింది. ఫేర్ ఎనఫ్. సో ఇప్పుడు మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవడం, కొత్త ఇల్లు కొనుక్కోవడం, రీసేల్ ప్రాపర్టీ కొనుక్కోవడం. ఇప్పుడు ఇల్లు మెయింటెనెన్స్ మీరు అన్నట్టు మల్టీ స్టేజ్ ఇన్స్పెక్షన్స్ కూడా మీరు చేస్తుంటారు. సో ఇది ఏ సైకిల్లోనే మీరు సజెస్ట్ చేస్తారు? యూజువల్లీ 5 years 10 years అట్లా. వాట్ ఇస్ ద సైకిల్ దట్ యు? పీరియాడిక్ ఇన్స్పెక్షన్ ఇది. సో పీరియాడిక్ ఇన్స్పెక్షన్ అనేది ఎవ్రీ 2 to 3 years మధ్యలో చెక్ తీసుకోవచ్చు అనమాట ఎవరైనా కూడా. సో జస్ట్ ఒక సినారియో చెప్తాను, ఎగ్జాంపుల్. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి కామన్గా వాష్రూమ్స్ ఉంటాయి కదా. వాష్రూమ్స్లో అందరికీ టైల్స్ ఉంటాయి. టైల్స్ మధ్యలో ఒక థిన్ లేయర్ ఉంటుంది, దాన్ని వైట్ కలర్లో ఉంటుంది. ఎస్, కరెక్ట్. దాన్ని గ్రౌట్ అంటారు. కొంతమంది వైట్ సిమెంట్ అని పిలుస్తారు. కామన్గా అయితే దాన్ని గ్రౌట్ అంటారు. అది ఎపాక్సీతో పెడతారు. సో వైట్ సిమెంట్ ఈజ్ డిఫరెంట్, ఎపాక్సీ ఈజ్ డిఫరెంట్. సో ఈ గ్రౌట్ అనేది ఏదైతే ఉంటుందో, మైట్ బి వైట్ సిమెంట్ ఆర్ ఎపాక్సీ, ఇది స్లోగా ఎరేజ్ అవుతుంది. ఎందుకని? మన వాళ్ళు యాసిడ్లు, హార్పిక్లు ఏవి పడితే అవి వేసి దాన్ని వాష్రూమ్ నీట్గా ఉండాలని చెప్పి రుద్దుతూనే ఉంటారు. ట్రూ, అలా రుద్దేస్తుంటారు. అలా రుద్దేసి వాష్రూమ్ నీట్గా ఉండాలి మాకు ఎప్పుడు అనుకొని, హైజీన్ ఉండడం తప్పలేదు, అలా ఉండాలనుకొని చేస్తారనమాట. అత్యాసపడు. సో అలా చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మధ్యలో ఉన్న గ్రౌట్ అనేది ఎరేజ్ అయిపోతుంది, వాష్అవుట్ అయిపోతుంది ఈ హార్ష్ కెమికల్స్ వల్ల. అది స్లోగా ఎరేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే వాటర్ అనేది స్లోగా టైల్స్ మధ్యలో నుంచి కిందకి సీప్ అవుతుంది. సో కింద సీప్ అయి టైల్స్ కింద ఎక్కడన్నా హాలోనెస్ ఉందంటే అక్కడ వాటర్ అనేది స్లోగా సెటిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సెటిల్ అయింది అనుకోండి, అక్కడి నుంచి సెటిల్ అయింది స్లాబ్, సైడ్ వాల్స్, అక్కడి నుంచి కూడా మొత్తం మీ సైడ్ వాల్స్కి, తర్వాత మీ కింద ఫ్లాట్ ఏదన్నా ఉంటే కింద ఫ్లాట్ వాళ్ళకి, లేదా మీది విల్లా అయితే కింద ఫ్లోర్లోకి, మొత్తం అక్కడ అంతా కూడా వాటర్ మీ వాల్స్ పైన అలా కనపడుతూ ఉంటుంది, డాంప్నెస్ వచ్చేసి ఉంటుంది. సో యూజువల్గా మీరు ఒక ప్లంబర్ని పిలుస్తారు, ఏదో ఇష్యూ అయింది, ఎక్కడి నుంచో లీక్ అవుతుంది, ఇది ఏంటో చూడండి మాకు తెలియదు అంటాడు. ప్లంబర్ వచ్చాడంటే ఏం చేస్తాడు? ఫస్ట్ పైప్ లైన్స్ ఓపెన్ చేయాలంటాడు, మీరు వాష్రూమ్ పైప్ లైన్స్ చెక్ చేయాలా, అది చేయాలంటాడు. ఆ పైప్ లైన్స్ అన్నీ ఓపెన్ చేస్తారు, సంథింగ్ ఏదో అతను సమ్ ఎక్స్ అమౌంట్ ఛార్జ్ చేస్తాడు, జరిగిపోతుంది. దానిపైన మళ్ళీ ఒక కోట్ పెయింట్ ఏదో వేసేస్తారు, పుట్టి పెట్టి పెయింట్ వేస్తారు, నీట్గా కనపడుతుంది. ఒక 3-4 months బాగానే ఉంటుంది.
మళ్ళీ ఇంకొక 4-5 months తర్వాత మళ్ళీ వస్తుంది ఇష్యూ. సో రూట్ కాజ్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెయింటెనెన్స్ కానీ సరిగా చేసుకోలేదు అనుకోండి, ఎవ్రీ 2-3 yearsకి మళ్ళీ ఆ వాట్ ఎవర్ ద గ్రౌట్ ఆర్ ఎపాక్సీ ఫేడ్ అవుట్ అవుతూ ఉన్నది, అది ఫిల్ చేసుకోకపోతే మీ ప్రాబ్లం అనేది మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇది మోస్ట్ కామన్గా మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ బెడ్రూమ్లో కంపారేటివ్గా తక్కువ ఉంటుంది, గెస్ట్ బెడ్రూమ్ ఉంటే థర్డ్ బెడ్రూమ్ ఉంటే చాలా రేర్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా మాస్టర్ బెడ్రూమ్లోనే వస్తుంది అండ్ కిచెన్ దగ్గర వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పీరియాడికల్గా మీరు ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ టర్మైట్స్ అండ్ పెస్ట్ ఇవి కూడా మీ ఫ్లాట్లో మీరు చాలా నీట్గా మెయింటైన్ చేస్తూనే ఉంటారు, అంతా బాగుంటుంది, ఇట్స్ వెరీ గుడ్ హౌస్, వెరీ గుడ్ ఫ్లాట్. బట్ మీ పైన ఫ్లాట్ ఆపోజిట్ ఫ్లాట్ ఓనర్స్ ఎక్కడో యూఎస్ వెళ్ళిపోయి ఉంటారు, ఆల్మోస్ట్ 6 months నుంచి లాక్ ఉంటుంది ఫ్లాట్, అక్కడ స్టార్ట్ అవుతుంది ఏ ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ నుంచో ప్లంబింగ్ కాండ్యూట్స్ నుంచో మీ దానిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో పీరియాడిక్ ఇన్స్పెక్షన్ చేసుకుంటే ఇటువంటివి కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ కాస్ట్. తర్వాత ఇప్పుడు ఆపర్చునిటీ కాస్ట్ మీకు చాలా తక్కువ ఇక్కడ. మీకు బిజినెస్ ఆపర్చునిటీ నాకు ఒక ఐడియా వచ్చింది, మీరు అర్జెంటుగా ముంబైలో ఓపెన్ చేయాలి. ఎందుకు అంటే ఐ థింక్ సీపేజ్ ఇష్యూస్ ఇవన్నీ ఐ థింక్ ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ముంబై అనమాట. ఏ ఇల్లు కూడా సీపేజ్ ఇష్యూస్ లేని ఇల్లు నేను చూడలేదు ముంబైలో. అది మరి కన్స్ట్రక్షన్ తప్ప ఏజ్ ఆఫ్ దీస్ బిల్డింగ్స్ ఇస్ ఫెయిర్లీ హై. ఐ డోంట్ నో ఏ ఏరియాలో మీరు ఎక్కువ చూసారు. అందేరి ఓల్డ్ బిల్డింగ్స్లో ఈ ప్రాబ్లం కామన్గా వస్తుంది, ఎందుకంటే దే స్కిప్ పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్, వదిలేస్తారు. అండ్ పీపుల్ ఆర్ బిజీ ఇన్ డే టు డే లైఫ్ యార్, వాళ్ళ ఇంటిని పట్టించుకోవట్లేదు. పట్టించుకొని దే డోంట్ హ్యావ్ ఎనీ ఆర్గనైజేషన్, అటువంటిది కూడా ఏమీ లేదు. ఇవన్నీ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇవన్నీ చేసుకోండి, చేసుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పేవాళ్ళు లేరు. దట్స్ వేర్ ద మార్కెట్ గ్యాప్ విచ్ వి ఫౌండ్. ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ప్రైజింగ్ 15,000 to 20,000 పెట్టుకున్నారు. ఫర్ సంబడీ హూ వాంట్స్ టు ప్రాబబ్లీ సేవ్ ఫర్ 1 crore ప్రాపర్టీ, ఇది చాలా ఎకనామికల్ ప్రైసింగ్ అని నా ఒపీనియన్. ఇఫ్ ఐ వాజ్ ఇన్ యువర్ షూస్ మేబీ ఐ వుడ్ బి అ లిటిల్ మోర్ సెల్ఫిష్. సో మీరు అంత ఎకనామికల్గా ప్రైసింగ్ ఎందుకు ఆలోచించి అంత పెట్టారు? లేదండి, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కున్న ప్రతి ఒక్కరికి అవసరం. నేను ఇది అబ్నార్మల్ ఛార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో డూయింగ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్, దాని తర్వాత ఇది అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచనతోనే ఆ ప్రైసింగ్, ఫేర్ ప్రైసింగ్ ఇచ్చాం. బట్ స్టిల్ పీపుల్ విల్ నెగోషియేట్, అడుగుతూనే ఉంటారు, బట్ దీస్ ఆర్ ఫిక్స్డ్. ఇంట్రెస్టింగ్. సో మీరు ఇచ్చే రిపోర్ట్లోని వాట్ ఆర్ ద సైడ్ హెడ్డింగ్స్ ఇది చెప్పండి నాకు, ఏవేవి కవర్ చేస్తారు మీరు? సో సైడ్ హెడ్డింగ్స్ యూజువల్గా ఏముంటాయంటే రూమ్స్ ఉంటాయండి, రూమ్ వైజ్ ఉంటుంది. ఫస్ట్ లివింగ్ రూమ్ తీసుకుంటారు, లివింగ్ రూమ్లో ఏం కనిపెట్టారు. మా వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సైట్కి వెళ్ళారంటే నా టీం అయితే మాత్రం ఇంకా అసలు బిల్డర్ తరపున టీం కూడా వస్తారనమాట. వాళ్ళైతే పాపం ఎయిట్ చేస్తుంటారు, అన్న ఏంటన్నా ఇది కూడా మార్క్ చేస్తున్నావు నువ్వు, ఉండన్నా దాన్ని అది వదిలేయన్నా, చిన్నదన్నా దాన్ని మార్క్ చేస్తే ఎలా అన్నాను. పాపం వాళ్ళు మా మీటింగ్స్లో, ఇంటర్నల్ మీటింగ్స్లో నాకు ఒక్కొక్కసారి బాధ వస్తుంది, ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది. ప్రతి చిన్నది కూడా మా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు. అది కస్టమర్ డెసిషన్, అది తర్వాత అందరిని రిజాల్వ్ చేసుకోవాలా లేదా వదిలేయాలా అనేది ఇట్స్ కంప్లీట్లీ కస్టమర్ చాయిస్. బట్ మా వాళ్ళు అయితే మార్చేస్తారు, చాలా చాలా స్ట్రిక్ట్ వాలిడేషన్ చేస్తారు. సో రూమ్ వైజ్ అనమాట, లివింగ్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కిచెన్, అండ్ ఏ ఒక్క రూమ్కి వాష్రూమ్ ఏముంది, లివింగ్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్ వాష్రూమ్ ఆర్ కిడ్స్ బెడ్రూమ్ వాష్రూమ్, అండ్ యూటిలిటీ, బాల్కనీస్. సో ఇలా సైడ్ హెడ్డింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. దానిలో ఏ ఇష్యూస్ ఉన్నాయి, రెడ్, ఆరెంజ్, గ్రీన్ అలా ఉంటుంది అనమాట. రెడ్ అంటే సీరియస్ ఇష్యూ ఏదైనా ఉంటుంది, ఫ్రెజైల్ టైల్ ఉండొచ్చు. ఫ్రెజైల్ టైల్ ఉంటే మీకు తెలియదు, చూసేదానికి టైల్ చాలా నీట్గా ఉంటుంది, బట్ దానిపైన ఏదైనా పొరపాటున యాక్సిడెంటల్గా పడినా పగిలిపోతుంది. మీరు ఇంట్లో మూవ్ అయిన తర్వాత సపోజ్ ఇంటీరియర్స్ జరిగేటప్పుడు వాడు ఏదో మెటీరియల్ తెస్తుంటాడు, ఒక హ్యామర్ కింద పడుతుంది, పాపం కింద పడిందంటే ఆటోమేటిక్గా పగిలిపోతుంది. అది వెంటనే పగిలిపోయిందంటే ఇంకేం ఇంటీరియర్స్ వాళ్ళపైన బ్లేమ్ వస్తుంది, వాళ్ళు ఫ్లాట్ని డిస్ట్రాయ్ చేస్తారు. పాపం వాళ్ళు ఇల్లు ఎంత బాగా రెడీ చేసి ఇచ్చినా కూడా వాళ్ళపైన బ్యాడ్ ఇంప్రెషనే ఉంటుంది ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్స్ పైన, ఈ ఇష్యూస్ వల్ల. అండ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్స్ వాళ్ళు చాలా ఫేస్ చేస్తారు ఈ ప్రాబ్లమ్. సో ఈ సైడ్ హెడ్డింగ్స్ అయితే ఏవే మీకు చెప్పాను కదా, ఓన్లీ రూమ్స్ అండ్ ద ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఎనీ పర్టిక్యులర్ ఇన్స్టెంట్స్ అంటే మీరు ఇప్పుడు ఇందాకలా చెప్పారు కదా విల్లాలోని 10 లక్షలు ఇచ్చేసారని చెప్పి, ఇట్లా ఏదైనా ఫ్లాట్స్ లోని మీరు ఫేస్ చేసిన అంటే లైక్ ఎనీ షాకింగ్ రెవల్యూషన్స్ దట్ యు హ్యాడ్, ప్లీజ్ గివ్ us ఎగ్జాంపుల్స్. చాలా రెప్యూటెడ్ బిల్డర్ అండి, టైర్ 1 బిల్డర్, చాలా రెప్యూటెడ్ బిల్డర్. ఒక్కొక్క ఫ్లాట్ కాస్ట్ 8 crores to 10 crores ఉంటుంది. ఇప్పుడు కొనాలంటే వాళ్ళు అమ్మినప్పుడు అయితే 5-6 crores మధ్యలో 3-4 years బ్యాక్ అమ్మేశారు అనమాట. కొన్నాళ్ళు కూడా హెచ్ఎన్ఐస్, వాళ్ళు జస్ట్ వీడియో కాల్లో చూసి ఫ్లాట్ కొనుక్కున్నారు. ఎక్కడో యూఎస్లో ఉన్నారు, జస్ట్ వీడియో కాల్లో చూసి, వాళ్ళకి మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వీడియో కాల్లో చూసి ఫ్లాట్ కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత యాజ్ యూజువల్ మా టీంని ఇన్స్పెక్షన్కి పిలిచారు. వాళ్ళు యూఎస్లో వాళ్ళకి ఇది మోస్ట్ కామన్, హోమ్ ఇన్స్పెక్షన్ లేకుండా అక్కడ జరగదు కాబట్టి దే ఆర్ అవేర్. గూగుల్లో వెతికారు, మాది వచ్చింది,
కాంటాక్ట్ అయ్యారు ఆయన. మా టీం వెళ్ళారు, మొత్తం చెక్ చేస్తున్నారు. అంత ఇష్యూస్ అయితే కామన్ ఇష్యూస్ ఫస్ట్ కనపడుతూనే ఉన్నాయి, యాజ్ యూజువల్గా వెళ్ళిపోతూ ఉన్నారు. బిగ్ బ్లండర్ మాకు కనపడింది ఏంటంటే ఫ్లోర్ టు సీలింగ్ హైట్ ఇన్ కిచెన్. ఇప్పుడు ఇల్లంతా కూడా ఫ్లోర్ టు సీలింగ్ హైట్ ఆల్మోస్ట్ 10 feet ఉంటే కిచెన్లో మాత్రం 8 feet ఉంది. ఎందుకు అట్లా? బ్లండర్ అది. దీనివల్ల ఏం ప్రాబ్లం అవుతుందండి? ఏం ప్రాబ్లం అవడం ఏంటంటే వాస్తు ప్రకారం కానీ, లేకపోతే మీ కిచెన్ హైట్ చాలా చిన్నదిగా, మీ కిచెన్ చాలా చిన్నదిగా కనపడుతుంది. ఇల్లంతా ఒక హైట్లో ఉంది, కిచెన్ ఒక హైట్లో ఉంది. ఇప్పుడు కిచెన్లో మీరు నిల్చొని నేను ఇలా చేయబెట్టానంటే నాకు స్లాబ్ తగిలిపోతుంది. అంత లగ్జరీ ప్రాపర్టీలో అలా బ్లండర్ చేయడం అనేది ఇట్స్ యూఆర్ సర్ప్రైజ్డ్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం, తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు బిల్డర్కి ఇన్ఫార్మ్ చేశారు. బిల్డర్ వాజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఎందుకు చేస్తారు అది? మిస్టేక్ జరిగింది, అంతే మిస్టేక్ జరిగిపోయింది. ఆ పర్టికులర్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మానిటరింగ్ సరిగా లేకపోవడం వల్ల మిస్టేక్ జరిగి ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ ది ఎంటైర్ బిల్డింగ్, ఒక ఫ్లోర్లో ఒక ఫ్లాట్కి జరిగింది అది. వీళ్ళు ఆ ఫ్లాట్ని పాపం వీడియో కాల్లో చూసి ఆ ఫ్లాట్ అంతా నచ్చి కొనుక్కున్నారు, బ్లాక్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చారు. తర్వాత బిల్డర్ని వెళ్ళి అడిగారు, ఇదేంటి ఇలా ఉంది అంటే, ఓకే మేము దాన్ని రీప్లేస్ చేస్తామండి, వేరే యూనిట్ ఇస్తామన్నట్లు ఏదో చెప్పారంట. బట్ రిజిస్ట్రేషన్ కాస్ట్ అనేది వీల్ బేర్ చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ వరకే మాకు తెలుసు, తర్వాత వాళ్ళు చేసుకున్నారా లేదా, బట్ వి డి నాట్ ఇన్వాల్వ్. నాలాగా దీని గురించి ఏం తెలియని వాళ్ళు ఒకవేళ వెళ్తే అసలు 8 feet ఉండడం అసలు ప్రాబ్లమే కాదు, ఇలాగే ఉంటుందేమో ఇల్లు. పాపం వాళ్ళు అలాగే తీసుకున్నారు. వాళ్ళు అది నార్మల్గానే, అది ఏదో ఇంకా స్టైలిష్గా కనపడుతుంది కిచెన్, కొంచెం హైట్ తక్కువగా, ఇది కొత్త ఆర్కిటెక్చర్ ఏమో అనుకొని తీసుకున్నారు. బట్ ఇట్స్ అ బ్లండర్. ఇలాంటివి ఎన్నో ఐడెంటిఫై చేసాం అనమాట. సో బేసిక్గా మా కమ్యూనిటీలోని ఇంటర్నెట్ సర్వీస్ అన్నది బయట వాళ్ళు ఎవరు పెట్టుకోవడానికి లేదు, దే హ్యావ్ ఎన్ ఇన్ హౌస్ అన్నమాట. సో ఎవ్రీబడి ఈస్ బికమింగ్ సస్టైనబుల్. అంటే అందరూ బ్యాక్ ట్రాక్ చేసి కొత్త సర్వీసులు అన్ని ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు హౌస్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ ని మనం సైన్ అప్ చేస్తే, ఒకవేళ బిల్డర్ లోపలికి అలౌ చేయకపోతే మాకు వద్దు అని చెప్పి, హౌ డిడ్ యూ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్? అండి, ఇలాంటి సినారియోస్ వచ్చాయి, ఫేస్ చేసాం. సో కానీ అది కస్టమర్ రైట్, బిల్డర్కి ఏం సంబంధం లేదు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇప్పుడు ఫ్లాట్ కస్టమర్ది, ఐ మీన్ ఆ ఓనర్ది. ఆ ఓనర్ హ్యాస్ అ రైట్ టు గెట్ ద హోమ్ ఇన్స్పెక్షన్ డన్. బిల్డర్కి ఏ రైట్ లేదు ఇప్పుడు మా నుంచి మేము అతని ఏ కస్టమర్ ఇన్స్పెక్షన్ చేసుకోకూడదు, నేను వీళ్ళని అలౌ చేయను అనే దానికి ఏ రైట్ లేదు. అలా అన్నాడంటే ఆ బిల్డర్ రెప్యుటేషన్ చాలా ఫాస్ట్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ కస్టమర్ ఏమంటాడు, వెళ్ళి ఒక నలుగురితో చెప్తాడు ఇలా ఇన్స్పెక్షన్ చేయనివ్వలేదు అంటే దీనిలో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయేమో, ఎన్ని బయటపడతాయేమో. తర్వాత డెఫినెట్గా ఏదో ఒక ఇష్యూస్ చిన్నవి బయటపడతాయి, స్లోగా, ఎవెన్చువల్గా 6 months or 1 year స్లోగా బయటపడతాయి. చిన్నదే అవ్వచ్చు, చాలా చిన్నది అవ్వచ్చు, కానీ వాళ్ళు ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కున్నప్పుడు వాళ్ళకి అది చాలా పెద్దదిగా కనపడుతుంది. 100%. సో అసలు ఈ క్వాలిటీ బాగాలేదు ఇక్కడ అని వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఆ బిల్డర్ గురించి. సో బిల్డర్స్ కూడా అలా చేయకూడదు యూజువల్గా. బట్ కొన్ని సినారియోస్ మేము ఫేస్ చేసాం, మేము అలౌ చేయము అది ఇది అన్నాడు. బట్ కస్టమర్స్ ఎవరు ఊరుకోవట్లేదు. నా రైట్ ఇది, నా ఫ్లాట్, నేను ఇన్స్పెక్షన్ చేయించుకుంటాను, నీకేంటి ప్రాబ్లం, నేను ఇన్స్పెక్షన్ చేసుకోవాలి, నేను ఇన్ని కోట్లు పెట్టి కొనుక్కుంటున్నాను, కరెక్ట్గా ఇస్తున్నావా లేదా అనేది నాకు ఎలా తెలుసు. అండ్ బిల్డర్ అడుగుతారు, వీళ్ళు చేసేదంతా కరెక్ట్, వీళ్ళకి అసలు ఏం అథారిటీ ఉంది, ఏం రైట్స్ ఉంది అని చెప్పి అడుగుతారు అనమాట. సో వీఆర్ అన్ ISO సర్టిఫైడ్ కంపెనీ అండ్ మా రిపోర్ట్స్ అన్నీ కూడా విల్ బీ వెరిఫైడ్ బై GHMC అప్రూవ్డ్ లైసెన్స్డ్ ఇంజనీర్స్ అండ్ it's a well established like a trademark registered company. It's a private limited firm and apparatus అన్నీ కూడా క్యాలిబ్రేటెడే ఉంటాయి అన్నమాట. మేము వాడే ఎక్విప్మెంట్స్ ఏ ఉన్నా కూడా సో క్యాలిబ్రేటెడ్ ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్టాప్ అస్. ఇప్పుడు సమ్ ర్యాండమ్ గై వచ్చేసి ఇక్కడ ఇది ఉంది అక్కడ ఉంది ఏ క్వాలిఫికేషన్ లేకుండా వచ్చేసి చెప్పారనుకోండి, డెఫినెట్గా బిల్డర్స్ అనేది ఒప్పుకోరనమాట. బట్ వీ హ్యావ్ ఆల్ క్వాలిఫికేషన్స్. మా దగ్గర పనిచేసే ప్రతి ఎంప్లాయీ సివిల్ ఇంజనీర్ అండ్ దే హ్యావ్ వెరీ వాస్ట్ నాలెడ్జ్. దే ఆర్ ట్రైన్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే and reports will be definitely verified by licensed engineer by GHMC. Nobody can stop this. ఏ ఇష్యూ ఉన్నా కూడా 100% వస్తుంది అక్కడ. సో ఇప్పుడు హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ ఎందుకు సైన్ అప్ అవ్వాలని మాకు చాలా క్లారిటీగా అర్థమైంది లాస్ట్ 45 minutes. బట్ ఎట్లా సైన్ అప్ అవ్వచ్చు, సైన్ అప్ అయిన తర్వాత హౌ లాంగ్ డూ యూ టేక్ అండ్ వాట్ ఆల్ ఆర్ ద సర్వీసెస్? సైన్ అప్ అవ్వడానికి మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, లేదా మా వెబ్సైట్కి వెళ్ళైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో సైన్ అప్ అవ్వడానికి మా సేల్స్ టీమ్తో కనెక్ట్ అయిన తర్వాత అవైలబుల్ స్లాట్స్ చెప్తారనమాట. ఇన్ ద కమింగ్ వీక్ డెఫినెట్గా ఒక 1 week అయితే బ్లాక్డ్ ఉంటాయి. ఓకే, కమింగ్ 1 week అసలు ఏ స్లాట్ అవైలబుల్ ఉండదు అనమాట. ఆ తర్వాత ఏ స్లాట్స్ అవైలబుల్ ఉందో స్లాట్ చెప్తారు. ఆ స్లాట్ అండ్ ఆ డేట్ అండ్ టైం మీకు మ్యాచ్ అవుతుందంటే యూ కెన్ బ్లాక్ ద స్లాట్. ఓకే, సో దట్స్ ఇట్. యూ కెన్ డూ ద ఇనిషియల్ పేమెంట్ అండ్ దెన్ ఫైనల్ పేమెంట్ వచ్చేసి ఇన్స్పెక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో పే చేస్తారు. సో దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్. ఓకే, సైన్ అప్ అయిన తర్వాత వాట్ హ్యాపెన్స్? సైన్ అప్ అయిన తర్వాత
1 డే ముందు మా టీం ఫస్ట్ మీకు కాల్ చేస్తారు. సపోజ్ టుమారో ఈజ్ యువర్ హ్యాండ్ ఓవర్ అండ్ హోమ్ ఇన్స్పెక్షన్ అనేది రేపే ఉంది, మీకు షెడ్యూల్ అయింది. 1 డే ముందు కాల్ చేసి ఒక చిన్న హెడ్సప్ ఇస్తారు. ఓకే, సో టుమారో వీఆర్ కమింగ్ అని. అండ్ బిఫోర్ కమింగ్ ఒక 1 hour ముందు కూడా మళ్ళీ హెడ్సప్ ఇస్తారు. విల్ బీ దేర్ ఆన్ టైమ్, ప్లీజ్ డోంట్ బీ లేట్ అన్నట్లు చెప్తారనమాట. అండ్ బిఫోర్ దట్ 2-3 days ముందు నుంచే మా వాళ్ళు ఏం ఇంటిమేట్ చేస్తారంటే మేక్ షూర్ దట్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఆర్ అవైలబుల్. వాటర్ లైన్స్ అనేవి యాక్టివ్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి ఫ్లాట్లో. ఈ 2 points చెప్తారనమాట. ఈ 2 points చెప్పిన తర్వాత మా వాళ్ళు వెళ్ళగానే అవన్నీ ఫస్ట్ చెక్ చేసుకొని వాటర్ ఉందా, ఎలక్ట్రిసిటీ ఉందా అన్నీ వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత మా టీం లోపలికి వెళ్ళిన తర్వాత కస్టమర్ని అక్కడ నిల్చున్నప్పుడు ప్రతి టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బిఫోర్ దే పర్ఫామ్. సార్ ఈ టెస్ట్ నేను ఇప్పుడు చేస్తున్నాను. సపోజ్ ఐఎమ్ డూయింగ్ ఎ హాలోనెస్ టెస్ట్ ఫర్ టైల్స్. మీకు ఫ్రెజైల్ టైల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ తర్వాత టైల్స్ పైన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, స్క్రాచెస్ ఉన్నాయా, అండ్యులేషన్స్ ఉన్నాయా, ప్లేస్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, గ్రౌటింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇటువంటి అన్ని పాయింట్స్ అన్నీ కూడా మా వాళ్ళు ప్రతి టెస్ట్ క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ముందే పర్ఫామ్ చేస్తారు. వీల్ ఆస్క్ అవర్ క్లయింట్ టు బీ దేర్ అండ్ వీ వుడ్ లవ్ టు బీ దెమ్. అక్కడే ఉండి 2 to 3 hours వాళ్ళకి మొత్తం డీటెయిల్డ్గా ప్రతి టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ కనపడిన ప్రతి ఇష్యూని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడే మార్క్ చేసి ఇచ్చేస్తాం. అండ్ బిల్డర్ తరపున ఎవరన్నా పర్సన్ ఉన్నా కూడా వాళ్ళకి కూడా అక్కడే ఇన్ఫామ్ చేస్తాం. ఇక్కడ ఇష్యూ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మొత్తం డీటెయిల్డ్గా ఒక బిల్డర్ కూడా ఏం చేస్తారంటే యూజువల్గా మొత్తం ఒక నోట్ లాగా అంతా నోట్ చేసేసుకొని కస్టమర్ దగ్గర మా దగ్గర సైన్ తీసుకుంటారు. సైన్ చేసుకొని దీస్ ఆర్ ద ఇష్యూస్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. ఈ ఇష్యూస్ అన్నీ కూడా నేను పీరియడ్ ఆఫ్ 1 week or 10 days ఈ టైంలో నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ అయిన తర్వాత మీరు రీఇన్స్పెక్షన్ స్లాట్ బుక్ చేసుకుంటే రీఇన్స్పెక్షన్ కూడా మన వాళ్ళు వెళ్ళి చెక్ చేసి వస్తారు. వండర్ఫుల్, వెరీ నైస్, ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే the best way to judge if the service that one person is giving or no is if they can explain clearly or no. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మనకి ఇది చెయ్యాలి, మీరు ఇది చేస్తే తగ్గుతుంది అని చెప్పే డాక్టర్స్ కంటే మీకు ఎందుకు ఇలా వచ్చింది, ఇది ఇష్యూ అని ఎక్స్ప్లెయిన్ చేసే డాక్టర్స్ యూజువలీ చాలా ఇష్టపడతాం. సో అలాగే సిమిలర్లీ ఐ థింక్ వాట్ ఐ లవ్ ఇస్ దట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కస్టమర్స్కి ఇది ఇష్యూస్ అన్నది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అండర్లైయింగ్ రీజన్ తెలిస్తే ఎప్పుడైనా సరే రెజల్యూషన్ ఇస్ ఫార్ ఈజీ. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు లెర్న్ ఎందుకు ఇష్యూ ఎలా వచ్చింది ఏంటి ఇవన్నీ చెప్తుంటే చాలామంది వింటారు. అండ్ కొంతమంది ఇక్కడ లేని వాళ్ళు, యూఎస్లో ఉన్న వాళ్ళు, కెనడా, న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏం చేయలేం, వాళ్ళు ఎవరో రిప్రజెంటేటివ్ని పంపిస్తారు, జస్ట్ దే విల్ బీ స్టాండింగ్ దేర్ టిల్ ద ఇన్స్పెక్షన్ ఇస్ గోయింగ్ ఆన్. బట్ మిగతా వాళ్ళందరికీ కూడా ప్రతి టెస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వెరీ నైస్. సో ఈ విధంగా చూసుకుంటుంటే మేము పే చేసే మనీ జస్టిఫైడా? అబ్సల్యూట్లీ అండి, ఇట్స్ ఎ నో బ్రెయినర్ అమౌంట్. ఇప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇల్లు కొంటున్నప్పుడు లైక్ 10,000 15,000 అనేది చాలా చిన్న అమౌంట్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఒక చిన్న క్వశ్చన్ లాంటిదని డిస్కషన్ ఇది. సపోజ్ మీరు ఒక ఫ్రూట్ వెండర్ అనుకుందాం, మీరు ఒక 2,000 యాపిల్స్ కొంటున్నారు. అజ్యూమింగ్ 2,000 యాపిల్స్ అంటే ఒక పెద్ద రూమ్ ఫుల్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 20 to 30 cartons పైనే వస్తాయి, పెద్ద పెద్ద కార్టన్స్ వస్తాయి. అవన్నీ తీసుకుని వెళ్ళి మీరు మార్కెట్లో మళ్ళీ ఎక్కడో వేరే దగ్గర యూ హ్యావ్ టు సెల్. సో మీరు ఇప్పుడు ఈ 2,000 యాపిల్స్ అనేవి ఒక పర్సన్ దగ్గర నుంచి కొంటున్నారు. డూ యూ మైండ్ స్పెండింగ్ 2 apples టు చెక్ ఆల్ ద 2,000 యాపిల్స్? ఒక 2 యాపిల్స్ మీరు మాకు ఇచ్చేస్తే నేను మొత్తం అంతా కూడా చెక్ చేసి మీకు డీటెయిల్గా పాడైపోయినాయి ఉన్నాయా, లేకపోతే ఏమన్నా సైజ్ చిన్నగా ఉన్నాయా, లేకపోతే దానిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఐడెంటిఫై చేసి మీకు ఇస్తాను. నాకు జస్ట్ 2 apples ఇవ్వండి అంటే వుడ్ యూ స్పెండ్ ఇట్ ఆర్ నాట్? 100%. 2,000లో సపోజ్ కంపేరింగ్ ఇట్ టు ద సేమ్ 2,000 square feet house, you are purchasing it for 7,000 or 8,000 or 6,000 per square feet. నాకు ఒక 2 square feetకి అయ్యే ప్రైస్ ఛార్జ్ చేస్తున్నాను నేను, అంతే. 2 square feetకి అయ్యే ప్రైస్ నేను బేసిక్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాను. వీల్ ఐడెంటిఫై ఆల్ ద ఇష్యూస్ అండ్ వీల్ గివ్ ఇట్ యూ. సో హౌ మచ్ యూ విల్ సేవ్? ఇప్పుడు ఆ 2,000 యాపిల్స్లో డెఫినెట్గా రాటన్ ఉంటాయి, రకరకాల యాపిల్స్ ఉంటాయి, చిన్నగా ఉండే ఉంటాయి. సో వాటిని అన్నిటి మీరు సపరేట్ చేయొచ్చు కదా. ఆల్మోస్ట్ ఒక 1/2 carton అన్న వరకు మీరు బయటకు వచ్చేస్తాయి, ఫిల్టర్ అయిపోతాయి. సో ఇక్కడ కూడా అంతే, చాలా ఇష్యూస్ మీరు సపరేట్ చేసేస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నేను ఈరోజు ఇల్లు కొనుక్కుంటే ఏమేమి తెలుసుకోవాలి, ఏం చేయించుకోవాలి అని అయితే నాకు క్లారిటీ వచ్చింది. ఐ హోప్ ఇట్ వాస్ యూస్ఫుల్ ఫర్ పీపుల్ హూ వ్యూడ్ ఇట్. బట్ దిస్ వాస్ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఓవర్. రియలీ అప్రిషియేట్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ ద సర్వీస్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్ us. Thank you.